హలో గైస్, వెల్కమ్ టు చరణ్ క్రికెట్ లాంచ్. సో ఈరోజు మొత్తానికైతే ఇంగ్లాండ్ అండ్ ఇండియా మధ్యలో టెస్ట్ సిరీస్ స్టార్ట్ అయిపోయింది. సో డే 1 వచ్చేసరికి కంప్లీట్ ఇండియా డామినేట్ చేసిందనమాట. స్టంప్స్ అయిపోయేసరికి 359 ఫర్ 3 ఇండియా స్కోర్. అంటే ఎంత కమాండింగ్గా ఆడిందో దీన్ని బట్టి అర్థమైపోతుంది. అండ్ ఇండియన్ క్రికెట్లో ఒక కొత్త న్యూ ఎరా స్టార్ట్ అయిపోయింది అండర్ శుభ్మన్ గిల్. అండ్ చాలామంది డౌట్ పడ్డారు ఏంటంటే గిల్ని ఎందుకు క్యాప్టెన్ చేశారు, అసలు డిజర్వ్డ్ అయినా అని. బట్ ఈ ఒక్క 100 తోటి అతను అందరికీ ఆన్సర్స్ ఇచ్చేసాడు. ఫాలోయింగ్ విత్ బ్రిలియంట్ 100 పై జైస్వాల్ అనమాట. అండ్ పంత్ కూడా ఒక 65 తోటి తన పవర్ ఏంటో చూపించాడు. అండ్ కమింగ్ టు టుడేస్ డే 1, ఫస్ట్ ఇంగ్లాండ్ టాస్ విన్ అయింది. అండ్ వాళ్ళు ఆబ్వియస్లీ బౌలింగే తీసుకున్నారు, ఎందుకంటే ఎడింగ్లే అనేది బౌలింగ్ పిచ్ కాబట్టి బౌలింగే తీసుకున్నారు. బట్ ఇప్పటి వరకు ఎడింగ్లే ఎప్పుడు అలా లేదనమాట. ప్రతిసారి క్లౌడీగానే ఉంటుండే అది. బట్ ఈరోజు చాలా సన్నీ డే అనమాట. సో అయినా వాళ్ళు బౌలింగే తీసుకున్నారు. సో ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ స్వింగ్ అండ్ సీమ్ మంచిగా అయిందనమాట. సో ఇంగ్లాండ్లో అది కామన్ అనమాట, ఫస్ట్ హాఫ్ అన్ అవర్ బౌలింగ్కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. బట్ అక్కడ కేఎల్ రాహుల్ అండ్ జైస్వాల్ చాలా బాగా ఆడారు. జైస్వాల్ అయితే ఫస్ట్ నుంచి హిట్టింగ్ చేశాడనమాట. గ్యాప్స్ ఎత్తుక్కుంటూ కానీ కవర్ డ్రైవ్స్ కానీ స్టార్టింగ్ నుంచి బౌండరీస్ కొడుతూనే ఉన్నాడు జైస్వాల్. అండ్ కేఎల్ రాహుల్ కొంచెం టైం తీసుకున్నాడు, కానీ తర్వాత అతను కూడా ఒక ఫామ్లోకి వచ్చాడు. చాలా ఫ్లూయెంట్గా ఆడాడు అనమాట. ఎక్స్పీరియన్స్ మొత్తం యూజ్ చేసుకొని జైస్వాల్ని గైడ్ చేస్తూ చాలా బాగా ఆడాడు. సో లంచ్ అయిపోయేసరికి స్కోర్, లంచ్కి ముందు ఏమైందంటే ఒక 5-6 బాల్స్ రిమైనింగ్ ఉండే అనమాట లంచ్కి. సో స్కోర్ ఒక మంచి కమాండబుల్ పొజిషన్లో ఉండే ఇండియా. 91 ఫర్ 0 ఉండే. బట్ హెడింగ్లీలో ఒక ఫుల్లర్ డెలివరీస్ ఎప్పుడూ బౌలర్కి అడ్వాంటేజ్ ఇస్తుంది కాబట్టి కేఎల్ రాహుల్కి అవే బాల్స్ వేశారనమాట. కేఎల్ రాహుల్ కూడా తన ఎక్స్పీరియన్స్ యూజ్ చేసి మంచి బాల్స్ని లీవ్ చేయడం కానీ డిఫెన్స్ చేయడం కానీ చాలా బాగా చేశాడు. బట్ ఒక్క బాల్ని అనవసరంగా దాన్ని టచ్ చేశాడు అనమాట. సో లంచ్కి కొంచెం ముందు కేఎల్ రాహుల్ అవుట్ అయిపోయాడు. అది ఒక గిఫ్టెడ్ వికెటే అనొచ్చు. దాని తర్వాత సాయి సుదర్శన్ వచ్చాడు. ఒక్క 6 బాల్స్ రిసీవ్ చేసుకుంటే సరిపోతుందన్న టైంలో సాయి సుదర్శన్ కూడా చాలా టెన్షన్లోనే ఉన్నాడు. ఎందుకంటే సాయి సుదర్శన్కి ఇది ఒక డెబ్యూ మ్యాచ్ కాబట్టి ఫస్ట్ మ్యాచ్లో ఆబ్వియస్లీ నార్మల్ అనమాట. నర్వ్స్ కానీ టెన్షన్ ఉండడం వల్ల కానీ ఒక్క 5-6 బాల్స్ ఆడి ఉంటే కొంచెం బాగుండేది. బట్ 4th బాల్లోనే అవుట్ అయిపోయాడు సాయి సుదర్శన్. బెన్ స్టోక్స్ వికెట్ తీశాడు. అండ్ ఒక ప్లాన్ తోటి వికెట్ తీశాడు అనమాట. బ్యాక్ సైడ్ ఇద్దరిని లెగ్ స్లిప్లో పెట్టి మరీ అవుట్ చేశాడు. దానికన్నా ముందు బాలే సేమ్ అదే వేలో అవుట్ అయ్యాడు అనమాట, జస్ట్ మిస్. బట్ సేమ్ నెక్స్ట్ బాల్ కూడా అదే బాల్ వేసాడు బెన్ స్టోక్స్. అండ్ ఈసారి కీపర్కి క్యాచ్ ఇచ్చేసాడు. సో అట్లా అవుట్ అయిపోయాడు అనమాట సాయి సుదర్శన్. అండ్ ఒక్కసారిగా 91 ఫర్ 0 ఉన్న స్కోర్ 92 ఫర్ 2 అయిందనమాట. ఒక మంచి స్టార్ట్ని కొంచెం స్లిప్ అవే అయింది ఇండియా. బట్ అక్కడితోటి లంచ్ స్టార్ట్ అయిపోయింది అనమాట. ఫస్ట్ సెక్షన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఆ ఓవర్ తోటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కెప్టెన్ శుభ్మన్ గిల్ వచ్చాడు. అండ్ క్యాప్టెన్ ప్లస్ నంబర్ 4 పొజిషన్లో ఆడుతున్నాడు. సో హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ, చాలా బిగ్ షూస్ టు ఫిల్. అండ్ రాగానే అతనిలో కూడా చాలా ప్రెషర్ కనిపించింది అనమాట. ఎందుకంటే క్యాప్టెన్సీ ఫస్ట్ టైం కాబట్టి ఆబ్వియస్లీ టీం ప్రెషర్లో ఉంది. సో అతను ఇప్పుడు బ్యాటింగ్ రెస్పాన్సిబుల్ కాబట్టి అతను కూడా స్టార్టింగ్లో కొంచెం అటు ఇటు అయ్యాడు. బట్ ఒక రన్అట్ కూడా మిస్ చేశాడు ఓలీపోప్, డైరెక్ట్ హిట్ అనమాట. అది చాలా క్రిమినల్ రన్అట్ అవుతుండే అది ఒకవేళ గిల్ రన్అట్ అయి ఉంటే. బట్ జస్ట్లో ఎస్కేప్ అయ్యాడు గిల్. బట్ అక్కడి నుంచి స్టార్ట్ అయిందనమాట ఆ సెక్షన్ది. ఏంటంటే యశస్వి జైస్వాల్ కూడా చాలా అగ్రెసివ్ బ్యాటింగ్ చేశాడు అక్కడ నుంచి. అండ్ శుభ్మన్ గిల్ కూడా ఆల్మోస్ట్ 90 స్ట్రైక్ రేట్ తోటే ఆడాడు. అండ్ గిల్ కూడా 50 స్కోర్ చేసింది కూడా 90 స్ట్రైక్ రేట్ తోటే. జైస్వాల్ కూడా చాలా బాగా ఆడాడు. అండ్ ఇద్దరు చాలా మంచి కాంప్లిమెంట్ చేసుకుంటా డ్రైవ్స్ ఎత్తుక్కుంటా, గ్యాప్స్ ఎత్తుక్కుంటా, బౌండరీస్ కొట్టుకుంటా చాలా బాగా ఆడారు. అండ్ ఇద్దరు యంగ్స్టర్స్ లాగా అయితే అస్సలకే కనిపించలేదు. ఇద్దరు ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ లాగానే ఆడారు అనమాట అక్కడ. ఈవెన్ అక్కడ సెకండ్ సెక్షన్లో క్లౌడీ అయింది మొత్తం వెదర్ అంతా. బాల్ కూడా కొంచెం స్వింగ్ అండ్ సీమ్ అవ్వడం స్టార్ట్ అయింది. బట్ ఇద్దరు దాన్ని చాలా బాగా ట్యాకిల్ చేసి మంచి రన్ స్కోర్ చేశారనమాట. సో
సెకండ్ సెక్షన్ వచ్చేసరికి ఇండియా ఒక్క వికెట్ కూడా ఇవ్వలేదన్నమాట ఇంగ్లాండ్కి. అండ్ జైస్వాల్కి అప్పుడే కొంచెం క్రాంప్స్ అయ్యాయి, కానీ కొంచెం బ్రేక్ తీసుకుంటూ కొంచెం గ్యాప్ తీసుకుంటూ మొత్తానికైతే అతను సెంచరీ కంప్లీట్ చేశాడు సెకండ్ సెక్షన్లో. అండ్ గిల్ కూడా చాలా బాగా ఆడాడు అనమాట, కొంచెం ఫాస్ట్గానే ఆడాడు. ఆ రన్అట్ మిస్ అయిన తర్వాత మాత్రం గిల్ ఒక కంప్లీట్ వేరే బ్యాట్స్మెన్ లాగానే అయిపోయాడు. కంప్లీట్ రెస్పాన్సిబుల్ తీసుకొని అసలు అక్కడ నుంచి ఒక ఎడ్జ్ కానీ మిస్ ఫీల్డ్స్ కానీ ఎక్కడ లేవన్నమాట. సో కంప్లీట్ నీట్ రన్సే కొట్టాడు గిల్ కూడా అక్కడ నుంచి. అండ్ సో వీళ్ళిద్దరి మధ్యలో 129 పార్ట్నర్షిప్ అయిందనమాట. సో 92 for 2 నుంచి వీళ్ళిద్దరి మధ్యలో 129 పార్ట్నర్షిప్ అయింది. యాక్చువల్గా ఈ సెక్షన్ మొత్తం వాళ్ళు అసలుకి ఎంత కాన్సన్ట్రేషన్గా ఆడారంటే అసలుకి అంత ప్రెషర్లో కూడా ఇద్దరు చాలా బాగా ఆడారు. ఒక బ్రిక్ బై బ్రిక్ వాళ్ళు చాలా బిల్డ్ చేసుకుంటూ వచ్చారనమాట పార్ట్నర్షిప్. మెయిన్ క్రూషియల్ పార్ట్నర్షిప్ ఈ సెక్షన్. ఎందుకంటే ఫస్ట్ సెక్షన్లో వెంటనే 2 వికెట్స్ పడ్డాయి కాబట్టి ఆఫ్టర్ లంచ్ కూడా అదే ప్రెషర్ ఇంకా క్యారీ అవుతుంది కాబట్టి అక్కడ కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. బట్ వాళ్ళిద్దరు అలా అవ్వనీయలేదు. 129 పార్ట్నర్షిప్ తోటి ఇద్దరు ఆ సెక్షన్ని కంప్లీట్ చేస్తారు కంప్లీట్గా. అండ్ థర్డ్ సెక్షన్కి వచ్చేసరికి జైస్వాల్ స్టార్టింగ్లోనే అవుట్ అయిపోయాడు. బెన్ స్టోక్స్ బౌల్ చేశాడు అనమాట. సో అతను కొంచెం క్రాంప్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం అలసిపోయాడు మెయిన్గా. సో పంత్ వస్తాడనమాట, ద ఇండియన్ న్యూ వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ వచ్చేసి ఇంకా స్టార్టింగ్ నుంచి ఒక T20 మోడ్లో ఉంటాడు రిషబ్ పంత్ అయితే. ఈరోజు అయితే కంప్లీట్గా బౌండరీస్ కొడుతూ కానీ మొత్తం అటాకింగ్ అనమాట. కంప్లీట్ T20 అంటే కంప్లీట్ T20 మొత్తం స్లాగ్ స్వీప్స్ అన్నీ ఆడాడు అనమాట. అండ్ ఇక్కడ నుంచి గిల్లు కూడా చాలా బాగా కాంప్లిమెంట్ చేశారు. ఇద్దరు మళ్ళీ ఒక క్రూషియల్ పార్ట్నర్షిప్ అనేది ఫామ్ అయింది వీళ్ళిద్దరి మధ్యలో. అండ్ థర్డ్ సెక్షన్లో గిల్ అతని సెంచరీ కంప్లీట్ చేసుకుంటాడు మొత్తానికి. అతని ఫస్ట్ సెంచరీ అవుట్ సైడ్ ఇండియా ప్లస్ 5th ఇండియన్ బ్యాట్స్మెన్ అనమాట క్యాప్టెన్సీ డెబ్యూట్లో సెంచరీ చేయడం. అండ్ ఆ ఎలైట్ లిస్ట్లోకి జాయిన్ అయిపోయాడు. 2014లో విరాట్ కోహ్లీ కూడా సేమ్ ఇలానే క్యాప్టెన్సీ డెబ్యూట్లో ఒకటే టెస్ట్ మ్యాచ్లో 2 సెంచరీస్ కొట్టాడు. సేమ్ శుభ్మన్ గిల్ కూడా అదే పాత్ని ఫాలో అవుతున్నట్టు తెలుస్తుంది ఇప్పుడు. సో దిస్ ఈజ్ అబౌట్ ద డే 3 ఆఫ్ ద టెస్ట్ మ్యాచ్. ఇక్కడ ఏంటంటే కీ పర్ఫార్మెన్స్ ఎవరంటే ఆబ్వియస్లీ శుభ్మన్ గిల్, జైస్వాల్, రిషబ్ పంత్ అండ్ చిన్న హ్యాండ్ కేఎల్ రాహుల్ కూడా. అండ్ ఫస్ట్ అయితే ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అయితే చాలా స్ట్రాంగ్గా వచ్చింది 91. అండ్ దాని తర్వాత జైస్వాల్ అండ్ శుభ్మన్ గిల్ ఇద్దరు ఒక్కొక్క బ్రిక్ బై బ్రిక్ బిల్డ్ చేసుకుంటూ వచ్చారు స్కోర్ని. సో ఒక కమాండింగ్ పొజిషన్లో పెట్టారనమాట. అండ్ జైస్వాల్ వెళ్ళిపోయిన తర్వాత కూడా రిషబ్ పంత్ కూడా చాలా బాగా ఆడాడు. అతను ఒక T20 పవర్ మోడ్లోనే ఆడాడు అనమాట. అండ్ వీళ్ళిద్దరిది కూడా 100+ పార్ట్నర్షిప్ అయింది. సో ఇక్కడ ఏంటంటే ఇంగ్లాండ్ అయితే కంప్లీట్ ఫ్లాప్ అనమాట బౌలింగ్ అనేది. బెన్ స్టోక్స్ అనుకుంటున్నాడేమో నాకు తెలిసి ఒక అనవసరంగా బౌలింగ్ తీసుకున్నాను, బ్యాటింగ్ తీసుకుని అయిపోయేదని. ఎందుకంటే బెన్ స్టోక్స్ ఏమనుకున్నాడంటే వెదర్ చేంజ్ అవుతుంది అండ్ క్లౌడ్స్ వస్తాయి, కొంచెం స్వింగ్ అండ్ సీమ్ కొంచెం ఎక్కువ ఉంటుంది అనుకున్నాడు, కానీ బట్ అసలు అలా అవ్వలేదు. కంప్లీట్ సన్నీ డే అనమాట. సెక్షన్ 2 తప్ప మిగతా టైం అంతా మొత్తం సన్నీ డేనే ఉండే. అండ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ని కూడా యూజ్ చేశాడు, కానీ అతను కూడా రన్స్ని అసలు కంట్రోల్ చేయలేకపోయాడు. సో ఇది ఒక వర్స్ట్ డే అనమాట ఇంగ్లాండ్కి. ఈ ఫస్ట్ డేది కన్సిడర్ చేసుకుంటే మాత్రం ఇక్కడ నుంచి అయితే ఇండియా మ్యాచ్ అయితే ఓడిపోదు. ఆ ఒక్క రిజల్ట్ మాత్రం ఎలిమినేట్ చేసేసింది ఇండియా. ఏదర్ ఇండియా విల్ విన్ ఆర్ మ్యాచ్ అయినా టై అవుతుంది, ఈ రెండింటిలో ఏదో ఒకటి అవుతుంది. సో ఇండియా మాత్రం ఇక్కడ నుంచి అయితే ఓడిపోదు, ఎందుకంటే 359 for 3. సో ఇక్కడ నుంచి రేపు డే 2లో నాకు తెలిసి ఒక 550 ఏం చేస్తుంది ఇండియా. సో ఫస్ట్ 2 సెక్షన్స్ ఆడితే మాత్రం ఇంకా అసలు ఇండియాతో ఆల్మోస్ట్ విన్. అండ్ 550 దాటిందంటే ఇంకా వాళ్ళకు కూడా చాలా కష్టం అది ఆ స్కోర్ని రీచ్ అవ్వాలంటే. ఇంకోటి ఏంటంటే వాళ్ళు బాల్ కాబట్టి సో వాళ్ళ అగ్రెసివ్ మోడ్లోనే ఆడుతూ కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో లెట్స్ సీ వాట్ ఇండియా విల్ డూ డే 2 అనమాట. ఇప్పుడైతే చాలా సేఫ్ పొజిషన్లో, ఒక కమాండింగ్ పొజిషన్లో ఉంది. అండ్ దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ డే 1 ఆఫ్ ది టెస్ట్ మ్యాచ్ అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అండ్ ఎవ్రీవన్ టేక్ కేర్.